వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం లాంటి ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అనేది కేవలం ఒక చట్టపరమైన మార్పు మాత్రమే కాదు. ఇది దేశంలోని పౌరులందరికీ సమానత్వం, సామాజిక న్యాయం, దేశ సమగ్రతను అందించే ఒక ముఖ్యమైన అడుగు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని స్పష్టంగా చెబుతుంది. ప్రస్తుతం భారతదేశంలో వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి హక్కులు వంటి వ్యక్తిగత విషయాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి వస్తే మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ ఈ వ్యక్తిగత విషయాల్లో ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది. ఇది ఏ మత స్వేచ్ఛకు భంగం కలిగించదు, కేవలం అందరికీ సమాన న్యాయం జరిగేలా చూస్తుంది. ప్రస్తుతం కొన్ని మతపరమైన వ్యక్తిగత చట్టాలు మహిళల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయి. వివాహం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ హక్కులు లభిస్తున్నాయి. యూసీసీ రావడం వల్ల మహిళలందరికీ పురుషులతో సమానంగా హక్కులు లభిస్తాయి. ఇది సమాజంలో లింగ వివక్షతను తొలగించి మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది. దేశంలో మతాల వారీగా వేర్వేరు చట్టాలు ఉండడం వల్ల న్యాయ వ్యవస్థపై భారం పెరుగుతుంది. ఎన్నో వివాదాలు దశాబ్దాల తరబడి కోర్టుల్లో నలుగుతున్నాయి. అందరికీ ఒకే చట్టం ఉండడం వల్ల న్యాయ ప్రక్రియ చాలా సులభంగా అవుతుంది. సమస్యలకు సైతం చట్టం సులభంగా అర్థమవుతుంది. మతం, కులం ఆధారంగా చట్టాలు విడిపోయి ఉన్నప్పుడు ప్రజల్లో మేము వేరే అనే భావన వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఒకే చట్టం ఉన్నప్పుడు మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులమే అనే భావన బలాన్ని పుంజుకుంటుంది. ఇది దేశ ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ఎంతో దోహదం చేస్తుంది. భారతదేశం ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాల కలయిక. కాబట్టి యూసీసీని తీసుకురావడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కొంతమంది దీనిని మత స్వేచ్ఛను హరించడంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. కానీ మతపరమైన ఆచారాలను, పూజలను యూసీసీ ఏమాత్రం అడ్డుకోదు. ఇది కేవలం పౌర హక్కులకు సంబంధించింది మాత్రమే. గిరిజన ప్రాంతాల సంస్కృతులను, వారి ప్రత్యేక హక్కులను కాపాడుతూ అందరినీ కలుపుకొని వెళ్లడం ఇందులో కీలకమైన అంశం. ఆధునిక భారతదేశంలో ఒకే దేశం, ఒకే చట్టం అనే భావన చాలా అవసరం. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత సంకల్పానికి ఉమ్మడి పౌరస్మృతి ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఇది కేవలం రాజకీయ అంశం కాదు. దేశంలోని ప్రతి పౌరుడికి, ముఖ్యంగా మహిళలకు సామాజిక రక్షణ, సామాజిక గౌరవాన్ని అందించే ఒక చారిత్రాత్మక సంస్కరణ. అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరిపి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం దేశ భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.